యాక్చువల్ గా కైలాష్ యాత్రలో వచ్చేటువంటి ఒక అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయి అంటే అది కేవలం హై ఆల్టిట్యూడ్ కి వెళ్తున్నాం కాబట్టి సముద్ర మట్టానికి చాలా హైట్ లో అంటే 5,850 మీటర్లు వెళ్తున్నాం. డాల్మాలా పాస్ లెక్కేస్తే 5,850 మీటర్స్. సో ఆ 5,850 మీటర్స్ వరకు వెళ్ళేటువంటి ఈ యాత్రలో వచ్చేటువంటి ఒకే ఒక మేజర్ సమస్య ఏంటి అంటే హై ఆల్టిట్యూడ్ సిక్నెస్. కాబట్టి ఆ ఒక్క సిక్నెస్ ని మనం జాగ్రత్తగా ఎదుర్కోవాలంటే మనం ఇంతకు ముందు చెప్పినట్టుగా ఏ ట్రావెల్ ఆపరేటర్ అయినా సరే కేవలం కైలాష్ కి ఫార్మాలిటీస్ చేస్తారేమో కానీ కైలాష్ యాత్రకు వెళ్ళినటువంటి వారిని తిరిగి సేఫ్టీగా తిరిగి తీసుకొని రావాలంటే అక్లమటైజేషన్ చాలా ఇంపార్టెంట్. అంటే ఒక పాయింట్ లో ఎంతసేపు ఆపాలి, ఒక ఆల్టిట్యూడ్ లో ఎంతసేపు ఆగితే మన లంగ్స్ రికవర్ అవుతాయి, మన బాడీ మెటబాలిజం సెట్ అవుతుంది అనేటువంటిది జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. సపోజ్ మన బ్యాచ్ నిన్న ఉంది, చైనీస్ అథారిటీస్ తొందరగా వెళ్ళిపోవాలి, 1 డేనే తక్లాకోట్ లో ఉండండి, మానసరం వెళ్ళిపోమని ఫోర్స్ చేశారు. మేము అవసరమైతే బ్యాక్ వెళ్ళిపోతాం, బట్ అక్కడ అక్లమటైజేషన్ లేకుండా మానసరం వెళ్ళిపోయి అందరూ పెద్దవాళ్ళు సిక్ అయ్యేటువంటి ఒక పరిస్థితి మనం చేయలేము. సో వీఆర్ క్విట్టింగ్ బ్యాక్ అని మనం గట్టిగా ఫోర్స్ చేస్తే, మనం క్వశ్చన్ చేస్తే ఖచ్చితంగా వారు డౌన్ అయి తిరిగి మళ్ళీ బ్యాచ్ ని తక్లాకోట్ లో అక్లమటైజేషన్ కోసం అడ్జస్ట్ కావడం కోసం ఖచ్చితంగా 2 డేస్ రెస్ట్ ఇవ్వాలి. సో ఫార్మాలిటీస్ ఏదో మారిపోయాయి కదా, వాడెవడో చెప్పాడు కదా చైనా వాడు అని చెప్పి ఇంతమంది 100 మంది నిన్న 123 మంది కైలాష్ యాత్ర వెళ్ళారు. సో వారందరినీ మనము సఫర్ చేసేటువంటి ప్రయత్నం చేయలేము. కాబట్టి అక్లమటైజేషన్ అనేటువంటిది ఎప్పుడైతే ఇస్తే అప్పుడు ఖచ్చితంగా ఎవ్వరు సిక్ కాకుండా ప్రశాంతంగా వస్తారు. ఈవెన్ దో ఏ బాడీస్ అయితే ఇక్కడ యోగా లాంటివి చేయకుండా నిర్లక్ష్యం చేస్తారో అటువంటివి కాస్త అక్కడ ఇబ్బంది పడాల్సి వస్తుంది. కానీ హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ ని ట్రీట్ చేయడానికి కావాల్సినటువంటి ఒక సిస్టమ్ అంతా కూడా మన దగ్గర ఉంటది. ప్లస్ రెస్క్యూ ఆపరేషన్స్ చేసే వారందరూ మనతో టీం ఉంటారు. చివరికి వారి యొక్క గమ్మో బ్యాగ్స్, వారి యొక్క డఫల్ బ్యాగ్స్, వారికి ఇచ్చేటువంటి కిట్స్ అన్నిటిని హ్యాండిల్ చేయడానికి 100 మంది కైలాష్ యాత్ర చేస్తే సుమారుగా 30 నుండి 40 మంది మన స్టాఫే వర్క్ చేయాల్సి వస్తుంది అమ్మా. కాబట్టి కైలాష్ మానసరోవర్ యాత్ర అనేటువంటిది ఎవరైనా చేయొచ్చు, కానీ ముందుగానే మనం జాగ్రత్త పడుతూ మన బాడీ మెటబాలిజం మార్చుకోగలిగితే ఏ ఇబ్బందులు రావు అని చెప్పచ్చు.